కాక్రోచ్ జనతా పార్టీ తన భవిష్యత్తు కార్యాచరణను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఉన్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నివాసంలో ఈ నెల 5వ తేదీన కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి ముందు వాలంటీర్లు విద్యార్థుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సభ్యులు నిర్ణయించారు. నీట్ వివాదం నేపథ్యంలో విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయి వరకు ఎలా తీసుకెళ్లాలనే అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నారు. మీటింగ్ తర్వాత మీడియా సమావేశంలో భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించనున్నారు. మరోవైపు నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదంతో ఎన్టీఏ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల భద్రతను అత్యంత కఠినతరం చేసేందుకు సుమారు 7.5 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. ఎన్టీఏ ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ ఆఫీసులు, సర్వర్ రూమ్లు, స్ట్రాంగ్ రూమ్లు మరియు ప్రశ్నాపత్రాల నిల్వ కేంద్రాల వద్ద 24 గంటల పాటు నిరంతర భద్రత కల్పించేలా ఈ ఒప్పందం ఉండనుంది. 2 ఏళ్ల కాల పరిమితితో కూడినటువంటి ఈ ప్రాజెక్టుకు ఆగస్టు 17 వరకు బిడ్లను స్వీకరించనున్నారు అధికారులు. రైట్, దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతా ఉన్నాయి సీజేపీవి? రైట్ విజయ్, ఇటు జంతర్ మంతర్లో సీజేపీ నిరసన విరమించిన తర్వాత తొలిసారి కోర్ గ్రూప్ సమావేశం అనేది మహారాష్ట్రలోని సంభాజీనగర్లో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నివాసంలో తొలి సమావేశం అనేది జరగబోతుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పైన నీట్ యూజీకి సంబంధించి ఇక్కడ నిరసన చేపట్టి ఇటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో సీజేపీ కీలక పాత్ర వహించింది. ఇక భవిష్యత్తులో ఫర్దర్గా ఇటువంటి అంశాలను లేవనెత్తాలి, ఏవి అంశాలను తెర మీదకు తీసుకురావాలి, ప్రభుత్వానికి సంబంధించి కానీ సమాజంలో ప్రజలను మేల్కొల్పేందుకు ఇటువంటి అంశాలను భవిష్యత్తు ప్రణాళికగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే అంశాలపై ఆగస్టు 5వ తేదీన అభిజిత్ దీప్కే నివాసంలోనే ఈ సమావేశం జరగబోతుంది. దానికన్నా ముందు ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లుగా పనిచేసిన వారు కానీ, విద్యార్థులు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు కానీ, వారందరితో మరొకసారి మాట్లాడి అధికార ప్రతినిధులుగా ఉన్న సౌరవ్ దాస్ కానీ, మరోవైపు అశుతోష్ రాంకా, ఇతర ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వారంతా కూడా వారి నుంచి సమాచారం సేకరించి ఈ సమావేశానికి హాజరు కావాలి. భవిష్యత్ కార్యాచరణపై దీనిలో చర్చిద్దామనేది ఇటు అభిజిత్ దీప్కే వారందరికీ పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే మహారాష్ట్ర వేదికగా తొలి కోర్ గ్రూప్ సమావేశం అనేది ఆగస్టు 5వ తేదీన జరగబోతుంది. ఇక దీంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. అంటే ఇప్పుడైతే నీట్ పేపర్కి సంబంధించి నిరసన చేపట్టారు. ఇక భవిష్యత్తులో ఎటువంటి అంశాలను మీద ఫైట్ చేస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ పేపర్లకు సంబంధించి లీక్ అంశాలకు సంబంధించి వివాదం కొనసాగుతుంది. ఇటు పంజాబ్ కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ నీట్ వివాదం, నీటి అంశంతో సంబంధించి కానీ, అంటే పేపర్ లీక్ అంశానికి సంబంధించి కానీ, ఇతర అంశాలకు సంబంధించి కూడా అనేక అంశాలని ప్రజలు కానీ విద్యార్థులు కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ఏ సమస్యను వారు మళ్ళా దేని మీద ఫైట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇక దాంతోపాటు ఇటు ఎన్టీఏ కూడా అనేక అంశాలను తెర మీద తీసుకొస్తుంది. ఇటు నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ అన్నిటి కూడా పటిష్టమైన భద్రత నడుమ నిర్వహిస్తామనేది కూడా వారు చెప్తున్నారు.